పద్మశ్రీ మేటి చెఫ్ ఇంతియాజ్ ఖురేషీ కన్నుమూశారు. లెజెండరీ చెఫ్ గా పేరు పొందిన ఖురేషీ చాలా వంటకాలు చేయడంలో దిట్ట. ఐటీసీ హోటల్స్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. ఫిబ్రవరి 2, 1931లో ఖురేషీ లక్నోలో జన్మించారు. దమ్ పుఖ్తు, బుఖారా లాంటి వంటకాలను ఆయన క్రియేట్ చేశారు. భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేశారు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. 1979లో ఆయన ఐటీసీ హోటల్స్ లో చేరారు. అక్కడ ఎన్నో రకాల వినూత్న వంటకాలతో ప్రత్యేక పేరును సంపాదించుకున్నారు. ప్రధానులు, రాష్ట్రపతులు ఇచ్చే విందులకు ఆయన వంటలు చేసేవారు. 2016లో కేంద్ర ప్రభుత్వం ఈ మాస్టర్ చెఫ్ ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది కూడా. ఆయన మరణం పట్ల సోషల్ మీడియాలో నివాళులు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీ చెఫ్లు కునాల్ కపూర్, రణ్వీర్ బార్ సంతాపాలు తెలిపి ఎక్స్ లో పోస్ట్ చేశారు. పద్మశ్రీ చెఫ్ ఇంతియాజ్ ఖురేషీ ఈ రోజు ఉదయం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారన్న హృదయ విదారక వార్తను తెలియజేయడానికి విచారంగా ఉంది. నా హృదయం బరువెక్కింది. ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన జ్ఞాపకాలు మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉండాలని కోరుకుంటున్నానని కునాల్ కపూర్ ట్వీట్ చేశారు. చెఫ్ ఖురేషీ త్రోబ్యాక్ ఫోటోను రణ్వీర్ బార్ పోస్ట్ చేశారు. ఆ ఫోటోను చూపిస్తూ బార్ చెఫ్ కావాలని కలలు కన్నే లక్నో కుర్రాడిగా ఉన్న సమయంలో ఇంతియాజ్ ఖురేషీ గురించి వింటూ నేను పెరిగాను. 1998 నుంచి 99 మధ్య ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో ట్రైనీ చెఫ్ గా పనిచేశాను. ఆ సమయంలో నేను సంపాదించిన 612 రూపాయలను తీసుకుని పక్కనే ఉన్న ఐటీసీ వెళ్లి డమ్ పుఖ్తు దగ్గర గలోటీ కబాబ్ తిన్నాను. ఇది నాకు ఇంకా గుర్తుంది. ఐటీసీ హోటల్లో లెజెండరీ చెఫ్ ఖురేషీ భోజనం తినడం నా జీవితాన్ని మార్చేసింది. లక్నో నుంచి దమ్ పుఖ్తు టెక్నిక్ను బయటకు తీయడమే కాకుండా మంచి రుచిని పరిచయం చేశారు. ఓం శాంతి చెఫ్, మీ వారసత్వం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది అంటూ బార్ పోస్ట్ చేశారు. పద్మశ్రీ మాస్టర్ చెఫ్ ఇంతియాజ్ ఖురేషీ కన్ను మూశారని తెలిసి చాలా బాధపడ్డానని గాయకుడు అద్నాన్ సమీ అన్నారు. ఆయన మేధావి, జీవితం పట్ల ఉత్సాహం నిండిన వ్యక్తి. ఆయన వంటకాలకు ఆధునిక పితామహుడు. ప్రపంచానికి తినిపించిన వాటిలో బిర్యానీ గొప్ప వంటకమని పేర్కొన్నారు.